హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను ప్రియా కౌశిక్ ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ హరీష్ తెనేటి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. హలో నమస్తే. సో ఎలా ఉన్నారు సార్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్? కదా, ఆల్ గుడ్, అంతా ఫైన్. నైస్. ప్రతి చోట మిమ్మల్ని చూసి చూసి సార్ని తీసుకురావాలి అన్న పంతంతో ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాం మనం. హోప్ మన వ్యూయర్స్ ఎవరైనా ఉంటే కనుక డెఫినెట్గా ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను. అయితే రీసెంట్గా జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో విరాట్ కోహ్లీయే మెయిన్గా కనిపిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరి నోట్లో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా, అమ్మాయిల దగ్గర నుంచి ఆఫ్ కోర్స్ అబ్బాయిలు ఎలా అయినా కానీ ఫాలో అవుతూ ఉంటారు. అమ్మాయిల క్రేజ్ అయితే ఇంకా అసలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఒక టీమ్ విన్నింగ్ గా చూడొచ్చా, లేకపోతే కనుక ఓన్లీ విరాట్ కోహ్లీనే ఎందుకు అందరు ప్రేజ్ చేస్తున్నారు? ఏంటి ఎక్కువ ఫోకస్, కెమెరా ఫోకస్ కూడా మొత్తం విరాట్ కోహ్లీ మీదనే ఉంది, ఎందుకని అంటారు? అంటే ఎప్పటి నుంచి ఉన్నాడు కదా, 18 లాంగ్ ఇయర్స్ ఆర్సీబీతో కనెక్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 10-15 ఇయర్స్ కంటిన్యూస్గా ఒక దాంట్లో చూసినప్పుడు మనకు ఆటోమేటిక్గా యూ ఫీల్ దట్ కనెక్షన్. సో ఇంత లాంగ్గా ఉన్నప్పుడు అంటే ఒక్కొక్క టీంకి ఒక హీరో లాగా, మనకి ముంబై ఇండియన్స్కి రోహిత్ శర్మ లాగా, చెన్నై సూపర్ కింగ్స్కి ధోని లాగా, తర్వాత ఆర్సీబీకి మన విరాట్ కోహ్లీ లాగా ఫ్రమ్ స్టార్టింగ్ ఉన్నారు. ఒక 10-15 ఇయర్స్ చూస్తే కంపల్సరీగా ఆ టీంని వాళ్ళతో పర్సానిఫై చేస్తారు. ఇది నెంబర్ 1, దట్ ఫస్ట్ నుంచి ఉన్నాడు విరాట్ కోహ్లీ. అండ్ ఇంతవరకు విరాట్ కోహ్లీ లాంటి పర్సన్ అంటే సో అథ్లెటిక్, అన్ని సెంచరీలు చేసిన, సచిన్ తర్వాత అంత సెంచరీలు చేసిన వ్యక్తి, మన ఇండియాలో ఉండే సూపర్ స్టార్, ఆయన కప్పు రాలేదే అనే ఒక బాధ ఉండిపోయింది. ఎప్పుడు బెంగళూరుకి చాలా అన్లక్కీగా చాలాసార్లు వెళ్ళిపోయింది. సో ఇంత స్టార్ ప్లేయర్ ఉండి కూడా రాలేదే అనే ఒక బాధ ఎప్పటి నుంచో ఉన్నది. అమ్మయ్య తీరింది అనే దాంట్లో. సో విరాట్ కోహ్లీకి రావడము ఆర్ టీంకి రావడము, విరాట్ కోహ్లీని ఎక్కువ ప్రొజెక్ట్ చేస్తున్నారు. కానీ యాక్చువల్గా విరాట్ కోహ్లీ ఎవరైనా చిన్న క్యాచ్, మంచి క్యాచ్ పట్టినా కూడా అప్లాడ్ చేస్తాడు. విరాట్ కోహ్లీ మనస్తత్వం ఎట్లాంటిదంటే సెల్ఫిష్గా ఉండే, చాలా అసలు రేరెస్ట్ ఏమో, అసలు సెల్ఫిష్ ఆడాడు. ఎప్పుడు కూడా టీం అంతా ఎంకరేజ్ చేస్తాడు, టీం అందరినీ సపోర్ట్ చేస్తాడు. సో ఆయన క్రికెట్ ఫ్యాన్. సో అలా కనెక్ట్ అయ్యారని నా ఫీలింగ్. నాకు స్ట్రాంగ్ ఏమనిపిస్తుందంటే విరాట్ కోహ్లీ లాంటి వ్యక్తికి, అన్ని సెంచరీలు కొట్టిన వ్యక్తి, అంత స్టార్డమ్ ఉన్న వ్యక్తి, అంత డిసిప్లిన్ ఉన్న వ్యక్తి, ఫర్ హిజ్ లెవెల్ ఎంత డిసిప్లిన్, ఎంత డయట్ కంట్రోల్, ఎంత ఎక్సర్సైజ్ ఫ్రీక్, ఎంత అథ్లెటిక్. అసలు ఇండియన్ క్రికెట్కి అథ్లెటిసిజం తీసుకొచ్చాడు. అంటే నేను అంత ముందు వరకు షార్ట్స్ స్టైలే కాకుండా ఒక మెయింటైన్ చేయాలి, దాన్ని ఒక హై స్టాండర్డ్ తీసుకురావాలి అనే ఆలోచనలో ఉన్న వాళ్ళలో విరాట్ కోహ్లీ ఒకడు. సో అథ్లెటిసిజం తీసుకొచ్చి మనకి రాజర్ ఫెడరర్ లాంటి వాళ్ళు, లేకపోతే టెన్నిస్ స్టార్స్, ఫుట్బాల్ స్టార్స్ కూడా విరాట్ కోహ్లీని చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఉన్నారు. రైట్. మరి అయితే ఇంత ఇన్స్పిరేషన్ ఉన్నప్పటికీ కూడా విరాట్ కోహ్లీ ఫేస్ చేయండి అంటూ ఏం లేదు. ఒకానొక సందర్భంలో జోకర్ అన్నారు, లేకపోతే అసలు వేస్ట్, ఆ టీమే వేస్ట్, విరాట్ కోహ్లీ ఏం చేస్తున్నాడు అని ఎన్నో ఫేస్ చేశారు కదా. దాని తర్వాత వచ్చే సక్సెసే కదా మజా. సో ఎప్పుడు కూడా ఇట్స్ అ లెర్నింగ్. దట్ ఎంతమంది అయితే నో నో నువ్వు చేయలేవు 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 అంటారో అంతమంది నోరు ముంచడంలోనే మజా ఉంటుంది. రైట్. అయితే నేను మీకు ఒకటి వినిపిస్తాను, విరాట్ కోహ్లీ మాట్లాడింది. సో ఇక్కడ ఈయన అన్నారు, దేర్ ఆర్ డౌటర్స్ అండ్ హేటర్స్ స్టిల్ అని అనేసి అని అన్నాడు. సో నిజంగానే మనం ఏదైనా ఒక పని చేస్తున్నాము అంటే మన చుట్టూ కొంతమంది అప్రిషియేట్ చేసే వాళ్ళు ఉంటారు, మిగతా వాళ్ళందరూ కూడా ఇలా కింద పడేసేవాళ్ళు, లేకపోతే వాళ్ళ మాటలతో మనం డౌన్ అయిపోయే సిచ్యువేషన్స్ చాలా వస్తుంటాయి. అలాంటి ఫేస్ చేయాలంటే చాలా కష్టం కదా. సో అండ్ అది ఒప్పేసుకోవాలి. నేను చెప్పనా, మనం ఏదైనా ఎక్కుతుంటే వీడు ఎప్పుడు పడతాడా అని చూసే వాళ్ళ కళ్ళే ఎక్కువ. రియల్గా కూడా మీరు కావాలంటే ఎక్కడైనా చూసుకోండి, వీడు పడిపోయాడు, అమ్మయ్య మనం చేయలేము, ఎవరు చేయకూడదు, వాళ్ళు చేస్తానంటే ఏదో లక్కలో చేస్తున్నాడు రా, వాడేం కష్టపడట్లేదు, ఇలాగ ఉండేవాళ్ళం ఎక్కువ మంది అండి. చాలా మ్యాక్సిమం నెంబర్ ఇలాగే ఆలోచిస్తారు. దట్ పడిపోవాలి, వీడు పడితే బాగా ఎగురుతున్నాడు వీడు పడాలి అనేవాళ్ళు ఎప్పుడు ఉంటారు, ఎక్కువ ఉంటారు. మేము ఎప్పుడు అంటుంటాము, కౌరవులు ఎక్కువ నెంబరు, పాండవులు తక్కువ మందే. అలాగ మనని హేట్ చేసేవాళ్ళు ఎక్కువ మంది, మనని నిజంగా మెచ్చుకునేవాళ్ళు కొంత, చాలా కొంత హ్యాండ్స్లో లెక్క పెట్టచ్చు. అది కూడా వాళ్ళకి మన వల్ల ఎఫెక్ట్ లేనంత వరకు. మన వల్ల ఎఫెక్ట్ ఉంటే మన వాళ్ళు సైతం పక్కకు జరిపేస్తారు, ఉంటారు. రియల్ లైఫ్లో హేటర్స్
రియల్ లైఫ్లో మనం ఓడిపోతే చూసేవాళ్ళు, ఒక్క మాట వీడేమైనా తప్పు చెప్పకపోతాడా కింద గుంజేద్దామని, ఒక్క తప్పు ఏదైనా స్టెప్ చేయకపోతాడా అని కింద గుంజేద్దామని వెయిట్ చేసేవాళ్ళు ఉంటారు. ఇది పెద్ద అథ్లీట్స్, పెద్ద ఏదైనా చేస్తున్న వాళ్ళు దీన్ని ఒప్పేసుకుంటారు ఇక్కడ. దట్ పీపుల్ విల్ హేట్ మీ, పీపుల్ విల్ నాట్ లైక్ మీ, పీపుల్ నేను చెప్పేదంతా నేను గెలుస్తూ వెళ్ళిపోతా, 120% ఇస్తా అంటాడు. అంటే ఒకరు అక్నాలెడ్జ్ చేయాలి అనేది మనం చూడొద్దంటారా? అంటే అసలు అది ఆ ఆలోచన వచ్చిందంటే ఓడిపోయాం. ఇతరుల కోసం నేను ఐ వాంట్ బి నెంబర్ 1 అనే మైండ్ సెట్ ఈస్ గ్రేట్ థింగ్. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది కావాలి. అబ్సల్యూట్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్. రైట్. ఐ షుడ్ నెవర్ బికమ్ సాటిస్ఫైడ్. నేను ఇంప్రూవ్ అవుతుండాలి, ఇంకా తెలుసుకోవాలి, ఇంకా మారాలి, ఇంకా అవ్వాలి. ద గ్రేటెస్ట్ నా లైఫే చూపించాలి అంతే. నేను 100 రన్లు కొట్టగలిగేవాడిని 150 కొట్టానా, నేను ఒక పని చేసేవాడిని 5 పనులు చేయగలుగుతున్నానా, నేను ఎంత మెంటలీ స్ట్రాంగ్ ఉంటున్నాను, ఎవరెవరి మాటలు నన్ను ఎఫెక్ట్ చెయ్యట్లేదు అనేది గనక బాడీలోకి సింక్ చేసుకుంటే యు ఆర్ ఎ విన్నర్ స్ట్రైట్ ఫార్వర్డ్. విన్ అయిపోతాం. ఎందుకంటే శ్రీరామచంద్రమూర్తినే అన్నారు మనుషులం మనం ఎంత అంటారు, సీతాదేవినే అన్నారు మనుషులం మనం ఎంత అంటారు, ఖచ్చితంగా అంటారు. సో చెడు మన వెనకాల మనం పడిపోతే బాగుంటుంది అని చూసేవాళ్ళు వెయిట్ చేస్తూనే ఉంటారు. అలాంటి వాళ్ళు ఉంటూనే ఉంటారు. వాళ్ళ మాటలు ఎప్పుడు మనకి పుష్ అవ్వాలి. రైట్. ఇక్కడ ఇంకొక మాట కూడా, ఐ వాంటెడ్ టు బి ఏంటి నెంబర్ 1 ప్లేయర్ అని అనేసి అని అన్నారు. అంటే ఆ మేనిఫెస్ట్ చేయడం కూడా ఇంపార్టెంట్ అంటారా? అంటే మనల్ని మనం ఎప్పుడు ఒక రేంజ్ లో చూసుకోవడం అనేది అవసరం అని అంటారా? అంటే మామూలుగా ఏమంటారు, పగటి కళ్ళలు కనకు, లేకపోతే ఏదో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేస్తున్నారు, గాల్లో తేలిపోతున్నారు, ఇలాంటి మాటలు అంటూ ఉంటారు కదా. ఎప్పుడైనా సరే గ్రేట్ అవ్వాలి. మా దగ్గరకు వస్తే మేము నేర్పిస్తాం. డబ్బులు పెట్టి కోర్సులు పెట్టి ఇప్పుడు అమ్ముతున్నారు. ఏంటంటే నిన్ను బెస్ట్ అనుకోవడానికి కూడా భయపడతావేంట్రా అని. నేను గొప్ప వ్యక్తిని అవుతాను అని అంతెందుకులేండి, అంత అవసరం లేదులేండి, ఏదో ఉన్న దాంట్లో అని బ్రతుకుతారు చాలామంది. అనుకోవడానికి అట్లీస్ట్ మైండ్లో నేను నెంబర్ 1 అవుతాను అని అనుకోవడానికి భయపడే వాళ్ళు ఉన్నారు. అనుకోవడానికి. సో నెంబర్ 1 అవ్వాలి అంటే ముందు నేను అలా అనుకోవాలి. ఇది మేనిఫెస్టేషన్లో కానీ సైకలాజికల్గా నేర్పించే దాంట్లో ఫస్ట్ నీ ఐడెంటిటీ ఏంటో అది నువ్వు నిజంగా నమ్మేయాలి లోపల నుంచి. నువ్వు నమ్మితేనే నువ్వు అది ప్రొజెక్ట్ చేయగలవు. నేను ఫుట్బాల్ ఆడుతూ ఎప్పటికైనా గొప్ప క్రికెటర్ని అవ్వాలంటే అవ్వలేను. లోపల నేను వేస్ట్ గాని అనుకుంటూ సక్సెస్ వస్తే బాగుండు అని అనుకోలేము. 2 మ్యాచ్ కావు. దట్ ఈస్ లా ఆఫ్ వైబ్రేషన్, లా ఆఫ్ ఇన్యాక్షన్ అంటారు. నువ్వు వాట్ యు వైబ్రేట్ ఇన్సైడ్ నీ యాక్షన్లో బయటకు వస్తుంది. నువ్వు ఎప్పుడైతే యూ డోంట్ వైబ్రేట్ యువర్ సెల్ఫ్, నేను ఏదో ఒక ప్లేయర్ అయిపోతానండి, ఏదోలా ఉంటాను అంటే వాడు ఏదోలా ఉంటాడు. వాడు నేను నెంబర్ 1 అవుతున్నాను అండ్ దానికి తగ్గ యాక్షన్ నేను చేస్తాను ఈజ్ ఎ యూనివర్సల్ లా. ఇది చేయగలిగిన వాడి జీవితం బ్యూటిఫుల్గా మారుతుంది, అన్నీ సాధించుకుంటాడు. రైట్. ఇప్పుడు మీరు అన్నట్టుగా 18 years పట్టింది, ఒకటే దాంట్లో ఉన్నాడు. సో అంత పేషెన్స్ ఉండాలి కదా. ఒక్క స్టేజ్లో కాకపోతే ఒక్క స్టేజ్లో అన్నా డిప్రెస్ అయిపోతాం డెఫినెట్గా, ఇంకా కావట్లేదని గివప్ ఇచ్చేస్తూ ఉంటాం. అలాంటిది కోహ్లీ మరి ఇన్ని ఇయర్స్ ఉన్నాడు అని అంటే కనుక అది ఆ పేషెన్స్ గ్రేట్ అనే అనుకోవాలా? ప్రతి ఒక్కరు కూడా లైఫ్లో అది నేర్చుకోవాలని అంటారా? ఇంకెంత కాలం అనేది వెయిటింగ్ ఉంటుంది కదా, బ్రేక్ చేసేస్తాం మనం అక్కడికి. ఐఎమ్ అబ్సల్యూట్లీ షూర్ బ్రేక్ అయి ఉంటాడు, బాధపడి ఉంటాడు, వీక్ పాయింట్స్ వచ్చి ఉంటుంది, బట్ గోల్ కనిపిస్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ నుంచి మీరు ఇంటికి వెళ్ళాలి. సపోజ్ మనం మెహదీపట్నం నుంచి గచ్చిబౌలి అనుకుందాం. మధ్యలో టైర్ పంచర్ అవ్వచ్చు, మధ్యలో ట్రాఫిక్ జామ్ అవ్వచ్చు, రోడ్డు బాగాలేకపోవచ్చు, బ్యారికేట్లు పెట్టేయచ్చు, ఏదో వెళ్తుండొచ్చు, అక్కడి నుంచి ఏదో ప్రాసెసింగ్ అవ్వచ్చు, రోడ్డు తవ్వేయచ్చు, ఏది జరిగినా ఇంటికైతే వెళ్ళాలి. మైండ్లో నేను ఆ టాప్ పొజిషన్ ఫిక్స్ అయిపోయాను. కష్టం వస్తుంది, బాధపడతాను, అయ్యో అనుకుంటాను, టైం వేస్ట్ అనుకుంటాను, ఏదన్నా అనుకుంటాను, బట్ వెళ్తూనే ఉంటాను. దట్ ఈస్ ద యాటిట్యూడ్ ఎవ్రీ వన్ షుడ్ డెవలప్. దట్ బాధపడను, అసలు కష్టాలే రావు అనుకోకూడదు. వస్తాయి, నాకు బాధ వేస్తుంది, నాకు డిప్రెస్ అనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది, పిచ్చెక్కుతున్నట్టు ఉంటుంది. సక్సెస్ అయిన వాళ్ళకి డెఫినెట్గా ఇవన్నీ కూడా ఉంటాయి మనకు. ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా ఉండాలి. అదే మజా, అదే రైడ్. ఏం లేదండి మీరు ఇక్కడ డైరెక్ట్గా వెళ్ళిపోతారు, మీకు కప్ ఇచ్చేస్తానంటే ఎవరికైనా అది మనకే నచ్చదు. రన్నింగ్ రేస్ ఉంటుందండి, అసలు ఎవ్వరు రేస్లో అందరు నడుస్తుంటారు, మీరు రన్ చేయొచ్చు, మీకు కప్ ఇస్తాను అంటే మనకే ఓసారి తర్వాత
ఏంట్రా అదేమైనా గెలుపా అనిపిస్తుంది. కష్టం ఉంటుందండి, మీ షూస్ లోపల గాజు పెంకులు వేస్తాము అయినా పరిగెట్టాలి అంటే అది గ్రేట్నెస్. అలాగే మన కష్టం ఉంటుంది, ఆ కష్టాన్ని దాటినప్పుడే, ఆ కష్టం కోసం వెయిట్ చేసినప్పుడే ఆ కష్టం మధురంగా మారుతుంది. ఎగ్జాక్ట్లీ. లేకపోతే బ్యూటిఫుల్ ఉండదు అది. అయితే ఇప్పుడు అనుష్క శర్మ రోల్ ఎలా ఉండుండొచ్చు అంటారు? అబ్సల్యూట్లీ. ఎందుకంటే ఇవాళ రేపు ఒక సక్సెస్ కానీ, లేకపోతే డెఫినెట్ గా హస్బెండ్ ఎన్ని లాక్స్ సంపాదిస్తున్నాడు అని కానీ, లేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్ ఇంత ఉంది అని కానీ చూపిస్తే కానీ అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికి కానీ, పెళ్ళి అయిన తర్వాత కానీ ఉండటానికి ఇష్టపడట్లేదు. అలాంటిది ఇంత ఫెయిల్యూర్ పర్సన్ ని ఇంత అఫ్ కోర్స్ ఆయన చరిష్మా వేరే, లైక్ ఎలా అంటే కనుక ఆయన ఉన్న మేజర్ గా క్రికెట్ ఫీల్డ్ లో కాకుండా ఆయన స్క్రీన్ మీద ఒక యాడ్ కానీ లేకపోతే ఆయన కనిపిస్తే ఆ క్రేజ్ వేరే, కానీ ఉన్న ఫీల్డ్ లో తను ఎక్సలెన్స్ చూపించాలి, తనని అందరూ పొగడాలి అనేది ప్రతి ఒక్క వైఫ్ కి ఉంటుంది కదా. అది లేనప్పుడు అనుష్క శర్మ కూడా ఇంత స్ట్రాంగ్ గా వాళ్ళిద్దరు రిలేషన్ ఉండడానికి కారణం తన సపోర్ట్ ఎలా ఉండొచ్చు? నేనేమనుకుంటున్నా అంటే అది తను ఆలోచించకపోవచ్చు. ఎందుకంటే ఒకవేళ అతను ఇది రావాలి 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 రావాలి, నువ్వు రాకపోతే నేను ఇష్టపడను అనే దాంట్లో ఉండుంటే అది పెయిన్గా మారేది. వాట్ ఎవర్ దట్ ఈజ్, అది గేమ్, నీ ప్రొఫెషన్, నువ్వు మెల్లగా చేసుకుంటూ వెళ్తావు, నీకో కోరిక ఉంది, నీ సక్సెస్, నేను నా లైఫ్ ఉంది, నాకు ఒక ప్యాషన్ ఉంది, నేను అది చేసుకుంటున్నాను, నా సక్సెస్. ఇద్దరం కలిసి ఉంటే ఆ రెండు వేరు. వీఆర్ లైఫ్, వీఆర్ పార్ట్నర్ టుగెదర్, వీ హ్యావ్ సంథింగ్ ఎల్స్. మన జీవితం బ్యూటిఫుల్. ఎవరైనా ఇది ఆలోచించాలి, దట్ లైఫ్లో ఏదన్నా జరగని వీళ్ళిద్దరికీ దాంతో పట్టకూడదు, సంబంధం లేదు. మన ఇద్దరం ఉన్నప్పుడు హ్యాపీగా ఉన్నామా, మన ఇద్దరము కలిసి లైఫ్ని లీడ్ చేస్తున్నప్పుడు బాగున్నామా, మన ఇద్దరికి నువ్వు అలా జరుగుంటే నేను బాగుండేదాన్ని, నువ్వు ఇలా అయి ఉంటే నేను హ్యాపీగా ఉంటాను అనేది మధ్యలోకి తీసుకురాకూడదు. ఇప్పుడు ఇంపార్టెంట్ ఇది. నీ సినిమా సక్సెస్ అయితే నేను హ్యాపీగా అవుతాను అన్నా, లేకపోతే నువ్వు ఆ గేమ్ గెలుచుంటే నేను హ్యాపీగా అవుతానన్న ప్రాబ్లం. నువ్వు ఎలా ఉన్నా నేను హ్యాపీ, నీతో గెలువు. పర్సన్ ఇస్ మ్యాటర్, నాట్ ద సిచ్యువేషన్. వెరీ ఇంపార్టెంట్. ఆ పర్సన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ పర్సన్ గెలుపోటములు నీ ఇంపార్టెన్స్ని తగ్గించవు అనేది గ్రేట్ రిలేషన్షిప్ ఉండే క్వాలిటీ. నువ్వు ఒక కంపెనీ పెట్టురా, నష్టపోవు, లాభం తెచ్చుకో, బట్ వెన్ యూ కమ్ హోమ్ యు ఆర్ స్టిల్ హస్బెండ్ ఆర్ యు ఆర్ స్టిల్ వైఫ్, వీఆర్ టుగెదర్, వీఆర్ ఫ్యామిలీ. దట్ ఈస్ నాట్ రెస్పెక్ట్, దట్ ఈస్ లవ్. అంతే, ప్యూర్ లవ్. ప్యూర్ లవ్ ఉన్న చోట, అండ్ దట్ టు తనకు కెరియర్ ఉంది. అనుష్క శర్మ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ టాలెంటెడ్ అండ్ కెరియర్, చాలా పెద్ద కెరియర్. తను ఒక కెరియర్ ఉన్నాడు, అతను కూడా లైఫ్లో వెళ్తున్నాడు. సో ఇద్దరు ఆపుకోవట్లేదు. అందుకే లవ్ ఎప్పుడు బ్లాసమ్ అవుతుంది. ఉన్న టైం ప్రెషియస్గా గడుపుతారు. మిగతా నార్మల్ పీపుల్ ఆర్ గొడవ పడే వాళ్ళు ఏంటంటే, నాతో ఇప్పుడు నువ్వు టైం స్పెండ్ చేయట్లేదు అని ఉన్న టైంలో గొడవ పడతారు. ఉన్న టైంలో ఎంజాయ్ చేసి, లేని టైంలో మిస్సింగ్ ఉంటుంది కదా, దాన్ని మిస్ అవ్వడమే బ్యూటీ ఆఫ్ రిలేషన్షిప్. దట్ నువ్వు లేనప్పుడు నేను మిస్ అయ్యాను, ఉన్నప్పుడు ఐ వాంట్ టు చెరిష్ ఎవ్రీ మూమెంట్ నీతో. నాకు ఐ హ్యావ్ మై లైఫ్, యూ హ్యావ్ యువర్ లైఫ్. ఇద్దరు లైఫ్లో ఒక జర్నీ చేస్తున్నప్పుడు టుగెదర్ హ్యాపీ అనేది ఒక మైండ్ సెట్. మేబీ అలా ఆలోచించుంటుంది దట్ వాట్ ఎవర్ విక్టరీ అండ్ ఆల్ యువర్ హెడ్ ఏక్, నా లైఫ్లో నేనేం చేస్తున్నాను, మై హెడ్ ఏక్, బట్ వెన్ వీఆర్ టుగెదర్ వీఆర్ లాయల్ అండ్ ట్రూత్ఫుల్ టు ఈచ్ అదర్ అండ్ లవింగ్ టు ఈచ్ అదర్ అనేది ఇంపార్టెంట్. హోప్ అది ఉంటుంది. నైస్. అసలు అంటే అందరికీ కూడా ఇదే క్వశ్చన్ ఉంది, ఏంటి ఇంత పిచ్చి క్రేజ్ విరాట్ కోహ్లీది అని. సో మొత్తం మీరు విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఇద్దరి గురించి చాలా అబ్సల్యూట్లీ ఇండియన్ స్టార్ అండి. విరాట్ కోహ్లీకి రాకపోతే సక్సెస్ నిజంగా అసలు సక్సెస్కే మీనింగ్ లేనట్టు అయిపోతుంది. అంత ఇంపార్టెంట్. విరాట్ కోహ్లీ వర్క్డ్ హార్డ్ ఫర్ ఇట్. ఎప్పుడు ప్యాషనేట్గా, ఎప్పుడు క్రికెట్ ఫీల్డ్లో ఎప్పుడు 100% ఇస్తాడు. సో విన్నింగ్ అండ్ లూజింగ్ హ్యాపెన్స్, బట్ ఆయన ఆ పర్సివరెన్స్ చాలా ఇంపార్టెంట్. ఆ టుగెదర్నెస్, ఆ గేమ్ కోసం ఉండడము అండ్ ఆ టీమ్తో ఉండడము ఇస్ ఇంపార్టెంట్. అందుకే దట్ ఈస్ వాట్ విరాట్ కోహ్లీ, దట్ ఈస్ వై విరాట్ కోహ్లీ. అబ్సల్యూట్లీ రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.